బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సెంట్రిక్ గా మాటల దాడి చేస్తోంది అధికార పార్టీ. అసెంబ్లీలో ఆయన ప్రోయాక్టివ్ గా సమాధానాలు చెప్తుండటంతో టార్గెట్ ఆయనే అవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన మాటల యుద్ధం కొత్త చర్చకు దారితీసింది. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతుంటే ఇంకో రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ అట్టుడికిపోతోంది. అధికార విపక్షాలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలే అవుతున్నా రాబోయే ఎంపీ ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతలు తమదైన మైండ్ గేమ్ కు దిగుతున్నారు. ఇటీవల అసెంబ్లీలో హరీష్ రావు సింగిల్ హ్యాండెడ్ గా అధికార పార్టీకి సమాధానాలు చెబుతుండటంతో ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల మేడిగడ్డపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మేడిగడ్డ నుంచి నీటిని ఎలా ఎత్తిపోస్తారంటూ సీఎం రేవంత్ ఘాటుగా మాట్లాడారు. ఆయనకు ధీటుగా సమాధానమిచ్చిన హరీష్ రావు ఆయన దిగిపోతే తాను సీఎంగా ప్రమాణం చేసి ఎలా ఎత్తిపోస్తారో చేసి చూపిస్తానని కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తాను. ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు ఔరంగజేబు లాంటి వారిని విమర్శించారు. ఆయన రాజ్యం ఏలాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తి మామకు వెన్నుపోటు పడవలసిందేనన్నారు రేవంత్. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికి. ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం ఏలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఉరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు పల్లెకిలుచుకుంటూ గాలికి తిరిగిందా అని నేను అడుగుతున్నా. హరీష్ రావుపై సీఎం రేవంతే కాదు అటు కాంగ్రెస్ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ బతకాలంటే హరీష్ రావు పార్టీ అధ్యక్షుడు కావాలి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన యాక్టివ్ గా పనిచేస్తారంటూ కితాబిచ్చారు. కేసీఆర్ వారసుడు హరీష్ రావేనని, కేటీఆర్ అధ్యక్షుడు అయితే ఒక్కరు కూడా ఉండరంటూ వ్యాఖ్యానించారు. ఇలా హరీష్ రావే టార్గెట్ గా కాంగ్రెస్ మైండ్ గేమ్ సాగుతోంది.